డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్. మన భారతదేశంలో క్రికెట్ని ఒక మతంగా భావించే ఈ క్రికెట్ ప్రేమికులందరూ కేవలం భారతీయ క్రికెటర్స్ని మాత్రమే కాదు, అంతర్జాతీయ క్రికెటర్స్కి కూడా ఫ్యాన్స్ ఉంటారు. డేవిడ్ వార్నర్ అయితే మన తెలుగు ప్రేక్షకులకి మరింత ప్రత్యేకం. ఎందుకంటే మన తెలుగు సినిమా సాంగ్స్కి కానీ డైలాగ్స్కి కానీ ఆయన డాన్సులు వేయడం, లేకపోతే టిక్ టాక్లు, రీల్స్ చేయడం ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో అలా డేవిడ్ వార్నర్ మన తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యారు. ఇక ఆటలో అయితే డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఆట తీరు ఎలా ఉంటుందో ఫ్యాన్స్ అందరికీ తెలిసిందే. బట్ సిడ్నీలో డేవిడ్ వార్నర్ అరెస్ట్ అయ్యాడు. దీనికి కారణం డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డమే. సిడ్నీలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతూ ఉండగా డేవిడ్ వార్నర్ అటువైపు నుండి ఆయనే కార్ నడుపుకుంటూ వచ్చారు. అయితే టెస్ట్ చేసిన తర్వాత టెస్ట్లో రావాల్సిన లిమిట్ కన్నా డబుల్ ద లిమిట్ ఉండడంతో పోలీసులు ఆయన అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం డేవిడ్ వార్నర్ను అరెస్ట్ చేసిన పోలీసులు మేలో ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత లీగల్ ప్రొసీజర్స్ జరగనున్నాయి. సిడ్నీలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. అంటే ఇటు లైసెన్స్ క్యాన్సిల్ చేయడం, వెహికల్ని సీజ్ చేయడం, లేకపోతే జైల్లో పెట్టడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే లిమిట్ని బట్టి ఈ టెస్ట్కి సంబంధించి, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్కి సంబంధించి శిక్షలు అమల్లో ఉంటాయి. సో అలా చూసుకుంటే డబుల్ ద లిమిట్ వచ్చింది కాబట్టి డేవిడ్ వార్నర్ని ప్రస్తుతం అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సో నెక్స్ట్ మేలో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇలా రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. అంటే సామాన్యులైనా సెలబ్రిటీలైనా ఒక్కటే అన్నట్లుగా ఉంటుంది. సో డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్కి నిజంగా ఇది బ్యాడ్ న్యూసే. అండ్ ఆల్సో చాలా మందికి డేవిడ్ వార్నర్ చాలా ఇన్స్పిరేషన్గా నిలిచిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో అరెస్ట్ అవడంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు.